గాడిద మోత. పూర్వము ఒక గ్రామంలో చుక్కయ్య అనే చాకలి ఉండేవాడు. చుక్కయ్య భార్య పిచ్చమ్మ. 2 కొడుకులు ఉన్నారు. ఇంటిల్లపాది కష్టపడి బ్రతికేవారు. కొంతకాలం గడిచేసరికి పెద్ద కొడుక్కి 14 సంవత్సరాలు వచ్చాయి. చుక్కయ్యకి జీవితం మీద విరక్తి కలిగి దేశాల వెంట వెళ్ళాడు. 2-3 బట్టలు మూటలు పెట్టి గాడిదపై ఎక్కి కూర్చున్నాడు. గాడిద కళ్ళు తేలవేసి కూలబడింది. దాని నడుం విరిగింది, లేవలేకపోయింది. కొడుకుని మందలించాడు చుక్కయ్య. కొడుకు, అదే నిన్ను అడగాలనుకుంటున్నాను. అందరం కష్టపడితేనేగా మనకి రోజులు గడిచేది. నువ్వు ఏ పని చేయకపోతే ఏం చెయ్యమంటావు? ఈ గుడ్డలు రేవు దగ్గరికి తీసుకురా అన్నాడు. అంటే నీ కంటికి గాడిదలా కనిపిస్తున్నానా అన్నాడు చుక్కయ్య. నీవు గాడిదవు కాదు, చాకలివే. మేమే గాడిద మోత మోస్తాము. రేవు దగ్గరికి వెళ్ళు, మేం తెస్తాం అని అన్నాడు. అప్పటి నుండి చుక్కయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. పని పాట చేయటం మొదలుపెట్టాడు. పెద్ద కొడుక్కి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చేసి మనవడు పుట్టాక కూడా పిల్లలకి సహాయపడుతూ కుటుంబంతో ఆనందంగా జీవించాడు.